ओम ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादां सहगना ललिता श्री विशाखान्वितांश्च नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नित्यनामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मुखं करोति वाचालं पंगुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం. అయితే ఇవాళ మనము చర్చించుకోబోయే అధ్యాయము 13వ అధ్యాయము. అయితే ఇందులో ఈ 13వ అధ్యాయం అనేది 13th పాయింట్ 1 13వ అధ్యాయం అనేది మనకు జ్ఞానయోగం అనే సెక్షన్లో వస్తుంది అనమాట. మనందరికీ తెలిసిందే భగవద్గీత 3 సెక్షన్లలో విభజించబడి ఉన్నది. మొదటి 6 చాప్టర్లు అవి కర్మయోగం అంటారండి. 7 నుంచి 12 వరకు భక్తి యోగము, 13 నుంచి 18 వరకు జ్ఞానయోగం. అంటే ఏంటి? మనము ఇంతకుముందు కూడా చర్చించుకున్నట్టు యోగం అనగా భగవంతునితోని సంయోగం అన్నమాట. మనము ఈ యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో భగవద్గీత యొక్క జ్ఞానము, భగవద్గీత యొక్క సారము లేదా భగవద్గీత యొక్క మనకు మెసేజ్ ఏదైతే ఉన్నదో, సందేశం ఏదైతే ఉన్నదో అది మనల్ని భగవంతునికి దగ్గరగా తేవాలి. అది దాని యొక్క ఉద్దేశం. అయితే అందరు జీవులు ఒకే లెవెల్లో ఉండరు కాబట్టి, వేరు జీవులు వేరు కోరికలతో, వేరు వాంఛనతో ఉంటారు కాబట్టి, వేరు బ్యాక్గ్రౌండ్స్తో ఉంటారు కాబట్టి వాళ్ళకు భగవంతుడు ఆయా విధాలుగా వాళ్ళను ప్రోత్సహించుతూ తన దగ్గరికి తీసుకురావాలని చూసుకుంటారు. కొందరికి జ్ఞానం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. నేను ఎంతో జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, నాకు అంటే అదంటే ఏమిటి ఇదంటే ఏమిటి ఎప్పుడూ అన్వేషిస్తుంటారు అనమాట. అయితే అలాంటి వాళ్ళకు ఈ జ్ఞాన యోగాన్ని జ్ఞానము సంపాదించడం ద్వారా ఎలా భగవంతునికి దగ్గర కావచ్చో అది జ్ఞానయోగం అనే సెక్షన్లో చెప్తారు అనమాట. చాలా మందికి కర్మ ద్వారా భగవంతుని చేరుకోవాలనుకుంటారు. అయితే కర్మ ద్వారా ఎలా మనం భగవంతుని చేరుకోవచ్చో చెప్తారన్నమాట. కొంతమందికి ఓన్లీ భగవంతునికే భక్తి చేయాలని ఉంటుంది అనమాట. ఇంకేమొద్దు నాకు, ఓన్లీ భగవంతుని భక్తి ఒక్కటే చాలనుకున్న వారికి భగవంతుడు తన యొక్క భక్తియుక్త సేవను ఎలా నియుక్తుడై అతని దగ్గరికి రావచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అయితే ఇప్పుడు మనం 7 నుంచి 12వ చాప్టర్ వరకు కంప్లీట్ చేసుకొని భక్తి యోగం అనే సెక్షన్ని కంప్లీట్ చేసుకొని 13వ అధ్యాయము జ్ఞానయోగం అనే సెక్షన్లోకి ఎంటర్ అవుతున్నాం. అయితే ఇక్కడ మనం శ్లోక వైజ్ వెళ్దాము. ఇందులో అర్జునుడు క్వశ్చన్ అడుగుతాడు, కృష్ణుడు ఆన్సర్ చేసుకుంటూ దానికి ఆన్సర్గా ఈ అధ్యాయం మొత్తం చెప్తారనమాట. అయితే మనము చాలా ఈ జ్ఞానయోగ సెక్షన్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకు చాలా టెక్నికల్ టర్మ్స్ వస్తుంటాయి అన్నమాట. సో టెక్నికల్ టర్మ్స్ అంటే ఇప్పుడు క్షేత్రం మాం విద్ధి, ఇప్పుడు ఫస్ట్ 3-4వ శ్లోకం వస్తుంటాయి అన్నమాట. క్షేత్రజ్ఞ అంటే ఎవరు, ఏంటి అంటే చాలా కొంచెం టెక్నికల్గా అనిపించవచ్చు, కానీ అది తెలుసుకోవడం వల్ల అసలు
మనకు వాస్తవం అంటే ఏంటో తెలుస్తుంది. యెస్. ఎందుకంటే మన ముందు ఏదైనా వస్తువు పెట్టినప్పుడు దాని గురించి మనకు తెలియకపోతే అది మనము ఆహ్, గుర్తించలేమనమాట. సపోజ్ ఎవరికన్నా బంగారం అంటే ఎలా ఉంటుందో తెలియదు. హ్మ్. చిన్న పిల్లోళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి. వాళ్ళకు బంగారం అంటే ఎట్లుంటదో తెలవదు. వాళ్ళ ముందు ఒక కేజీ బంగారం పెట్టిన వాళ్ళు ఏం చేసుకుంటారు? ఏం చేయలేరు కదా! అయితే దీనికి సంబంధించి ఒక మంచి స్టోరీ ఉంది. ఒకసారి ఒక రాజు రాజు కాదు ఒక వ్యక్తి తనకు ఎంతో డబ్బు సంపాదించాలని ఉంటుంది. అయితే అతను ఇంతకుముందు బంగారం అంటే ఎట్లా ఉంటదో ఇంతకుముందు ఆయన చూడలేదు. అయితే ఎలా ఉంటదో చూడాలని అనుకుంటే ఒక సాధు పురుషుడు "నువ్వు ఇలా పలానా చోటికి వెళ్ళు. అక్కడికి వెళ్తే నీకు" డైరెక్షన్స్ ఇస్తాడన్నమాట. "ఇట్లా వెళ్ళు, అట్లా వెళ్ళు" అని చెప్పి అక్కడ ఉంటది నీకు బంగారం ఉంటది. అయితే ముందు ఒక రాజభవనంలోకి వెళ్ళమంటాడు. దాని తర్వాత కుడివైపుకి తిరిగి మెట్లెక్కమంటాడు. మెట్లెక్కిన తర్వాత ఎడమ వైపుకి తిరిగి ఒక గది వస్తుంది. ఆ గదిలోంచి నేరుగా వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో నీకు ఒక సొరంగ మార్గం వస్తుంది. సొరంగ మార్గం నుంచి లెఫ్ట్‌కి కొంచెం వెళ్ళిన తర్వాత అక్కడ నీకు ఒక డబ్బా కనబడుతుంది. ఆ డబ్బాలో నీకు బంగారం ఉంటదని చెప్పాడు. అంటే ఆయన ఎప్పుడు చూడలేదు కదా! బంగారం అంటే ఎలా ఉంటదో. అయితే ఈ మనిషి అలాగే మ్యాప్ ఫాలో అవుతూ వెళ్తాడు. లాస్ట్‌కి ఆ బంగారం దగ్గర చేరుకుంటాడన్నమాట. చేరుకొని చూస్తాడు. అరే! ఇదా బంగారం అంటే అంటాడన్నమాట. ఇదా బంగారం అంటే నేనొచ్చిన దారిలో నేను నడిచే బండ ఏదైతే ఉందో ఫర్ష్ మన టైల్ ఏదైతే ఉందో అది గూడా గోల్డే. దాని తర్వాత మనం నేను వచ్చే దారిలో మెట్లేవైతే ఉన్నాయో మెట్లు గూడా బంగారంతోని చేసినయి. రైలింగ్స్ గూడా బంగారంతోని చేసినయి. ఈ భవనం మొత్తం బంగారంతోని చేసిందే కదా! అయ్యో! నాకు తెలవకపాయే అనుకుంటాడు. అలాగే మన జీవితంలో గూడా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడండి. మనం భగవంతుని యొక్క సరైన జ్ఞానం గానికి మనకు వస్తే, అసలేంటి వాట్ ఈస్ దిస్ థింగ్ అని గనుక మనకు తెలిస్తే, మనం ఆయనని అన్ని చోట్ల చూడొచ్చనమాట. ఆ చూసే ప్రొసీజర్ మనకు చెప్పే వాళ్ళు మనకు మనం గనుక వెళ్లి భగవంతుని ఒకసారి తెలిస్తే అరే! భగవంతుడు ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇది చేస్తుంటాడు, అలా ఉంటాడంటే, మనకు ఎక్కడ చూసినా అరే! అవునా! ఈ పూలు భగవంతుని కోసం అర్పించొచ్చే. ఆ! ఇవి ఇది భగవంతుని సేవలో ఉపయోగించొచ్చే అని మనకు నేచురల్‌గా థాట్స్ వస్తుంటాయన్నమాట. అందుకే జ్ఞాన యోగం అనే ఈ సెక్షన్ మనకెందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ జ్ఞానం సంపాదించడం వల్ల మనం భగవంతునితోని సరైన కనెక్షన్ అనేది అంటే నాలెడ్జ్ ఇఫ్ వి గెట్ నాలెడ్జ్ దెన్ వి కెన్ యూజ్ ఇట్ ఇన్ డివోషనల్ సర్వీస్. వి కెన్ యూజ్ ఇట్ ఇన్ కృష్ణ సర్వీస్. మనం దాన్ని భగవంతుని సేవలో ఉపయోగించుకోవచ్చనమాట. మనకు దాని గురించి తెలియకుంటే ఉపయోగించలేం గదా! అందుకే ఇది ఒక రీజను. ఈ జ్ఞాన యోగం అనే మొత్తం సెక్షన్‌కి మనం భగవంతుని ఎట్లా చేరుకోవాలి. మనం గురించి, పరమాత్మని గురించి, సృష్టి గురించి, అన్నిటి గురించి జ్ఞానం ఇచ్చేస్తాడనమాట భగవంతుడు. ఈ జ్ఞానయోగము విన్న తర్వాత ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ మిగలదనమాట ఇంక. మీరిప్పుడు మొదటి 4, 5 శ్లోకాలలోనే చూస్తుంటారు. ఇంకేమి దాన్ని దాటి ఇంకేమి ఉండదు. బేసికల్లీ ఈ భౌతిక జగత్తులో ఇంకేమి ఉండదనమాట. అయితే మనం మొదటి శ్లోకం చూద్దాం. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్ వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. శ్రీభగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ప్రకృతి మరియు పురుషుని గూర్చియు క్షేత్రము గూర్చియు క్షేత్రమును నెరిగిన వానిని గూర్చియు జ్ఞానము మరియు జ్ఞాన లక్ష్యమును గూర్చియు నేను తెలియగోరుచున్నాను. నేను చెప్పాను కదా కొన్ని టెక్నికల్ టర్మ్స్ వస్తాయి. మీరు దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. శ్రీ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును. ఇక్కడ మొదటి 2 క్వెషన్ ఇక్కడ 5 క్వెషన్లు అడిగాడండి అర్జునుడు. ప్రకృతి, పురుష ఈ ఇద్దరి గురించి చెప్పండి. క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రం నెరిగిన వాడెవరు? ఈ 4 అయిపోయినాయి. తర్వాత జ్ఞానం అంటే ఏంటి? జ్ఞాన లక్ష్యం అంటే ఏంటి? అర్థమైంది కదా! మొదటి 2 ప్రకృతి, పురుషుల గురించి అడిగాడు. 2 క్వెషన్లు అయిపోయినాయి. 6 క్వెషన్లు అడిగాడు బేసికల్లీ. 2 క్వెషన్లు అయినాయి.
క్షేత్రము మరి క్షేత్రజ్ఞం అంటే ఏంటి? అంటే క్షేత్రజ్ఞం అంటే క్షేత్రం తెలిసిన వాడేవాడు. అంటే 4 అయినాయి. తర్వాత జ్ఞానం అంటే ఏంటి? జ్ఞాన లక్ష్యం ఏమిటి? అంటే జ్ఞానం తెలుసుకున్న తర్వాత మనం జ్ఞానము సంపాదించిన తర్వాత దాని యొక్క లక్ష్యం ఏమిటి? ఆ జ్ఞానం ద్వారా మనం ఏమి సాధించాలి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో అది అడుగుతున్నాడు. అయితే దాంట్లో 2 క్వెషన్‌లకి ఇక్కడ ఆన్సర్ ఇచ్చాడు భగవంతుడు. ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహం నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును. ఈ దేహం అనేది క్షేత్రం. అంటే ఆ క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రజ్ఞం అంటే ఏంటిది అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మమతం మమ. ఓ భరతవంశీయుడా, సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడని నీవు తెలుసుకొను. దేహమును మరియు దాని నెరిగిన క్షేత్రజ్ఞుని అవగాహన చేసుకున్నటే జ్ఞానమని నా అభిప్రాయము. ఇక్కడ 3వ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నాడు. దాంతోపాటు ఒక ఎడిషన్ ఏం చేశాడంటే, నీ శరీరం క్షేత్రం అంటే మన శరీరం అనుకుందాం. మన శరీరము మనకే గాక మనతో నివసించేవాడు ఇంకొక పరమాత్మ ఉన్నాడు. అది నేనే అని చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ. నీ శరీరంలో నేను కూడా నివసిస్తూ పరమాత్మ రూపంలో నీ శరీరం గురించి నాకు తెలుసు. అలానే ఈ భౌతిక జగత్తులో కానీ ఈ సర్వ జగత్తులో ఎంతమంది జీవులుంటే ఆ జీవులందరి గురించి నాకు తెలుసు. పరమాత్మ రూపంలో నేను వాళ్ళ కూర్చొని ఉన్నాను అని. నేను కూడా ఒక క్షేత్రజ్ఞుని. నువ్వు ఒక క్షేత్రజ్ఞుని అయితే నేను కూడా ఒక క్షేత్రజ్ఞుని. నీ క్షేత్రం గురించి నీకు తెలిసి నీ క్షేత్రం గురించి నాకు కూడా తెలుసు అని భగవంతుడు చెప్తున్నాడు. దానితో పాటు ఈ క్షేత్రజ్ఞుని గురించి కరెక్ట్ గా తెలుసుకున్న వాళ్ళే. అంటే క్షేత్రజ్ఞులు అంటే ఇద్దరు క్షేత్రజ్ఞులు ఉన్నారు ఇక్కడ. ఒక క్షేత్రజ్ఞుడు కృష్ణుడు, ఒక క్షేత్రజ్ఞుడేమో మనం ఆత్మ. ఇంకో క్షేత్రం అంటే మన శరీరం. అయితే శరీరం గురించి, ఆత్మ గురించి, పరమాత్మ గురించి ఎవరైతే కరెక్ట్ గా తెలుసుకుంటారో ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది జ్ఞానము అని నా అభిప్రాయం అని కృష్ణ చెప్తున్నాడు. క్లియర్ కదండి? అయితే 3 క్వశ్చన్లు ఆన్సర్ అయిపోయినాయి. తక్షేత్రం యచ్చ యదృక్చ యద్వికారాయ తశ్చయత్. 4th శ్లోక. సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఇప్పుడు క్షేత్రమును అది నిర్మింపబడిన విధానమును దాని అందలి మార్పులను దేని నుండి అది ఉద్భవించిన విషయమును క్షేత్రజ్ఞుడు మరియు అతని ప్రభావములను గురించి నాకు సంక్షేప వర్ణను ఆలకింపుము. అది ఇప్పుడు చెప్పాడు. క్షేత్రజ్ఞుడి గురించి అది ఎలా సృష్టించబడుతున్నది అనేది వినుము అంటున్నాడు. ఋషిర్భిశ్చహుదాగీతం ఛందోభిర్ వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చతైః. క్షేత్రజ్ఞముల గూర్చిన ఈ జ్ఞానము పలువురు ఋషులచే వివిధ వేద గ్రంథములందు వర్ణింపబడినది. అట్టి జ్ఞానము విశేషముగా వేదాంత సూత్రములందు కార్యకారణములతో హేతుబద్ధముగా ప్రకటింపబడినది. అంటే దానికి ఒక హేతు ఉన్నది. ఇక్కడ హేతుబద్ధం అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. మన వేదశాస్త్రంలో ఉన్న జ్ఞానము ఏదో చెప్పారులే, ఏదో ఋషులు రాశారులే వాళ్ళకి టైంపాస్ కోసం అనుకోవద్దు. దానికి ఒక హేతు ఉన్నది. ఆ హేతు ఏంటి? మనము ఈ జ్ఞానం లభించడం ద్వారా మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? అరే భగవంతుడు ఉన్నాడు, మనం ఉన్నాము, మనకు భగవంతుడికి కనెక్షన్ ఉన్నది అనేది అర్థం చేసుకోవాలి. అందుకే ఆ వేదశాస్త్రంలో క్షేత్రజ్ఞుని గురించి, ఆ పరమాత్మ గురించి రాసింది అందుకే కదా. అయితే 6వ శ్లోకం. మహాభూత్యాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాత చేతనాధృతిః ఏతక్షేత్రం సమాసేన సవికారం ముదాహృతం. అంటే ఇప్పుడు ఈ 3 క్వశ్చన్ల గురించే చర్చించుకుంటున్నామండి. ఇంకా మనము జ్ఞానం గురించి తెలుసుకున్నాము. ఆ మూడిట్లో వచ్చింది అది. ఇంకా ప్రకృతి పురుషుని గురించి ఇంకా ముందు వస్తుంది. అది మనం కన్ఫ్యూజ్ కాకూడదు. పంచభూతములో మిథ్యాహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియములు, మనసు, 5 ఇంద్రియార్థములు, కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, జీవలక్షణములు, విశ్వాసము అనునవి సంగ్రహముగా కర్మక్షేత్రముగాను దాని అంత ప్రక్రియలుగాను భావింపబడుచున్నవి.
అంటే ఇంకా విస్తారంగా వివరిస్తున్నారు ఇక్కడ. క్షేత్రం అంటే ఏంటి అంటే మన శరీరము, మన మనస్సు అని చెప్తున్నారు కదా. పంచమహాభూతములు ఏంటేంటివి? పృథివీ, వాయు, తేజో, పృథివీ, వాయు, ఆప, అర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్. బేసికలీ సంస్కృతం నాకు గుర్తు రావట్లేదు. సో అవి పంచభూతాలు. మిథ్యాహంకారము, బుద్ధి, అవ్యక్తము మరియు దశేంద్రియములు. దశేంద్రియములు అంటే ఏంటి? 5 వర్కింగ్ సెన్సెస్ అండ్ 5 నాలెడ్జ్ గెయినింగ్ సెన్సెస్ అన్నమాట. అంటే మనకు దీని విస్తృత విశ్లేషణ అనేది భాగవతంలో వస్తుంది, కానీ ఇక్కడ చాలా సంక్షిప్తంగా చెప్పారనమాట. దాన్ని మనం చూద్దాము. 5 ఇంద్రియార్థములు: కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, జీవలక్షణము, విశ్వాసము, అని కర్మక్షేత్రము. అంటే మనం పనిచేసే మన ఏరియా ఏంటి? ఈ శరీరం యొక్క మన యొక్క యాక్టివిటీ, ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ. క్షేత్రం అంటే మన ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ అన్నమాట. అది ఏంటి అనేది మనకి క్లియర్గా చెప్తున్నాడు. అయితే భాగవతంలో ఏం చెప్తారంటే దేర్ ఆర్ 24 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. 24 పదార్థాలు ఉంటాయి. ఆ పదార్థాలతోనే ఈ సృష్టిలో ఏదైనా కూడా నిర్మించబడి ఉన్నది. అందులో ముఖ్యమైనవి ఏంటివి నేను చెప్తాను. ఇప్పుడు 24 ఎట్లా వస్తాయో చూడండి. మనకు పంచభూతాలు, ఓకే, అర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్. భూమి, అగ్ని, వాయు, జలం, ఆకాశం. ఈ 5 అయిపోయినాయా? దాని తర్వాత 3 సూక్ష్మ పదార్థాలు: మనసు, బుద్ధి, అహంకారం. ఎన్ని అయినాయి? 8 అయినాయి. తర్వాత 5 ఇంద్రియాలు: కన్నులు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం. ఇవి 5 జ్ఞానేంద్రియాలు అన్నమాట. కర్మేంద్రియాలు: 2 చేతులు, కాళ్ళు మరియు మనకు యానస్, స్కిన్. ఇవి మనకు పంచ కర్మేంద్రియాలు అన్నమాట. ఎన్నైనాయి? 5 + 5 10 + 8 18 అయినాయి. దాని తర్వాత ఇంకా 5 విషయ వస్తువులు. విషయ వస్తువులు అంటే మనము శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ. అంటే మన ఇంద్రియాలు దేనితోనైతే టచ్ లో వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ అవుతుందో దాన్ని విషయాలు అంటారనమాట. శబ్దము ఎప్పుడైతే మన చెవులలో పడుతుంది మనకు అప్పుడు దాని ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ, స్మెల్. సో ఈ 5 ఎంతైనా 18 + 5 23. దాని తర్వాత మహత్తత్వం అని ఇంకోటి ఉంటుంది. ఆల్ ఎలిమెంట్స్ కంబైన్ టుగెదర్ ఫ్రమ్ విచ్ ఎవ్రీథింగ్ కమ్ ఈస్ కాల్డ్ మహత్తత్వం. మహత్తత్వం నుంచి ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. దాని తర్వాత పరమాత్మ అనేవాడు 25వ అంశం. అయితే ఈ 24 పదార్థాలతోనే ఈ సృష్టి అంతా సృష్టింపబడినది. ఈ 24 కాకుండా మీకు ఈ సృష్టిలో ఇంకేం కనబడదు అన్నమాట. అయితే భగవంతుడు సంక్షిప్తంగా ఏమిటని 24 పదార్థాలు ఉన్నాయి కదా, ఈ 24 పదార్థాలతో పాటు మీ సుఖము, దుఃఖము, మీ సముదాయము, జీవలక్షణములు, దాని తర్వాత కోరిక, ద్వేషము, ఇవన్నీ కలిపి మనం యాక్ట్ చేసే ఫీల్డ్ అన్నమాట. మనము దీన్ని వదులుకొని ఇంకెక్కడ కూడా మనకి యాక్టివిటీ అనేది చేయడానికి స్కోప్ లేదు. ఇప్పుడు క్రికెట్ ఆడాలనుకోండి, ఒక గ్రౌండ్ లో పోయి క్రికెట్ ఆడతాం కదా, ఆ గ్రౌండ్ ఏమో క్షేత్రం అన్నమాట. ఆ గ్రౌండ్ గురించి తెలిసిన వాడు క్షేత్రజ్ఞుడు. సో అలాగే మనము ఆ గ్రౌండ్ దాటి బయటికి వెళ్ళి ఆడతామా? క్రికెట్ ఆడాలంటే అక్కడే ఆడాలి కదా. అట్లనే మనం ఏదైనా యాక్టివిటీ చేయాలంటే ఇది మన ఆడుకునే గ్రౌండ్. ఆ గ్రౌండ్ దాటి మనం వేరే ఎక్కడికి పోయి ఆడుకోలేం. అది సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అంటే. సో ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటిదంటే చెప్తున్నాడు. అసలైన జ్ఞానం అంటే ఏమిటి? అమానిత్వం, మదంభిత్వం, అహింసా, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకారమేవ చ, జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం, అనవిఘ్నేషు పుత్రధారా గృహాదిషు, నిత్యం చ సమతి చిత్తత్వ
మిష్టానిష్టోపపత్తిషు మయి చానన్య యోగేన భక్తిర్వ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతి జన సంసది ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతో యదతోన్యథ. అంటే ఇప్పుడు అర్జునుడు అడిగిన క్వశ్చన్లలో ఇది మూడో క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. జ్ఞానం అంటే ఏంటి అని అడిగింది కదా. అంటే భగవంతుడు ఏం చేస్తున్నాడంటే అల్టిమేట్ చెప్తున్నాడు అనమాట, ఇది దాటి ఇంకేం లేదు మన ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీస్. అర్జునుడు ఏ క్వశ్చన్ అడిగినా కూడా దానికి అల్టిమేట్ ఆన్సర్ ఇస్తున్నాడు. ఇంకా దాన్ని దాటుకొని ఇంకేం లేదని స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు క్షేత్రం అంటే ఏంటి, ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీస్ ఫర్ దిస్ బాడీ అంటే చాలా క్లియర్ గా చెప్పాడు. 24 ఐటమ్స్, దాంతో పాటు సుఖము దుఃఖము కోరిక ద్వేషము. అంతే. మన యాక్ట్ చేసేది అంతా మన రెల్మ్ ఆఫ్ యాక్షన్ ఈస్ ఫిట్టింగ్ ఇన్ దిస్ ఓన్లీ. వీ కెనాట్ థింక్ బియాండ్ దట్. వీ డోంట్ హ్యావ్ ద కెపాసిటీ టు థింక్ బియాండ్ దట్. ఈ బాడీ అనేది ఎలా డిజైన్ చేస్తుందంటే ఆ బౌండరీ దాటి మనం ఏమి చేయలేమన్నమాట. అది భగవంతుడు ఆ బౌండరీ పెట్టేశాడు. అలానే జ్ఞానం అంటే ఏంటి, మనం ఏదో ఇంజనీరింగ్ చదువుకుంటూ అది జ్ఞానం అనుకుంటాం, ఏదో మనము డాక్టర్ చదువుకొని అది జ్ఞానం అనుకుంటాం. అసలైన జ్ఞానం అంటే ఏంటి అనేది, అజ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి అని ఇక్కడ చెప్తున్నాను. జ్ఞానము ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో వినండి, చాలా ఆశ్చర్యపోతారు మీరు. వినమ్రత. జ్ఞానంలో మొదటి ఐటమ్ ఏంటంటే వినమ్రత. అంటే ఇది తెలుసుకున్నవాడు, జ్ఞానం అంటే దీని గురించి తెలిసిన వాడు అసలైన బుద్ధిమంతుడు. ఏదో అండి నేను 2 PhDలు చేశాను, 4 PhDలు చేశానంటే అది జ్ఞానం అంటే కాదు. వాడు వెళ్ళి 4 సిగరెట్లు తాగుతుంటాడు, అది వాడు జ్ఞానం అనుకుంటాడు. వాడు 4 PhDలు చేసిన తర్వాత కూడా వానికి ఆ బేసిక్ అండర్స్టాండింగ్ కూడా లేకపోతే, ఇప్పుడు చూడండి ఇక్కడ చెప్తాడు కదా కృష్ణుడు జ్ఞానం అంటే ఏంటిదో. వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణిక గురువును ఆశ్రయించుట, శుచిత్వము, స్థిరత్వము, ఆత్మనిగ్రహము, ఇంద్రియార్థముల పరిత్యాగము, మిథ్యాహంకార రాహిత్యము, జన్మ మృత్యు జరా వ్యాధుల దోషమును గుర్తించుట, అనాసక్తి పుత్ర కలత్ర గృహాదుల బంధము నుండి విముక్తి, సుఖ దుఃఖ సమయములందు సమభావము, నాయందు నిత్యమగు అనన్యమైన భక్తి, ఏకాంతవాస కోరిక, సామాన్య జనుల సహవాసమునందు అనాసక్తి, ఆధ్యాత్మ జ్ఞానపు ప్రాముఖ్యమును అంగీకరించుట, పరతత్వము యొక్క తత్వికాన్వేషణము అనునవన్నీ జ్ఞానమని నేను ప్రకటించుచున్నాను. వీటికి అన్యమైనది ఏదైనను అజ్ఞానమే. చూసారా, వాట్ ఆర్ ద క్వాలిటీస్. అంటే కృష్ణుడు ఏ స్టాండర్డ్ సెట్ చేశాడో చూడండి. ఇప్పుడు మీరు కంపేర్ చేయండి, ఈ రోజులలో మనం ఇంత కాలేజీలలోకి వెళ్ళి ఇన్ని చదువులు చదువుకొని ఈ లక్షణాలన్నీ అసలైన జ్ఞానం మనం పెంపొందించుకుంటున్నామా లేదా అనేది ఈ శ్లోకం నుంచి మనకు అర్థమవుతుందండి. మొన్నట్నే ఎవరైనా 4 PhDలు చేస్తే వాడు హంబుల్గా ఉంటాడా, వినమ్రుడుగా ఉంటాడా? నేను 4 PhDలు చేశా అని చెప్పుకుంటాడు వాడు. ఏది నమ్రత? ఏది మొదటి క్వాలిటీయే ఫెయిల్ అయిపోయింది. జ్ఞానం అంటే మొదటి క్వాలిటీ అంటే వినమ్రత ఉండాలి, హ్యూమిలిటీ ఉండాలి. నేను తక్కువవాడిని, భగవంతుడు గొప్పవాడు, మిగతా వాళ్ళందరూ నాకన్నా శ్రేష్ఠులు అనే ఒక అవగాహన, బేసిక్ మినిమం అవగాహన అనేది. ఒకసారి దుర్యోధనుడిని యుధిష్ఠిరుడిని ఇద్దరిని టెస్ట్ పెట్టాడండి. ఎవరు? భీష్మదేవుడు. అంటే దుర్యోధనుడు నా కొడుకు గొప్ప అంటుంటే అయ్యా నీ కొడుకు ఎంత గొప్పనో నేను చూపిస్తా అని చెప్పి దుర్యోధనుడికి ఇద్దరిని పిలుస్తాడు అనమాట. దుర్యోధనుని, ధర్మరాజుని ఇద్దరిని పిలుస్తాడు. పిలిచి దుర్యోధనుడికేమో అంటే ఇద్దరికి తెలియకుండా, దుర్యోధనుడికేమో నువ్వు మొత్తం రాజ్యంలోకి వెళ్ళు, నీకన్నా మంచి వ్యక్తి, నీకన్నా సమర్థుడైన వ్యక్తి ఎవరు ఉన్నారో కనుక్కొని రాపో అంటాడు. అదే క్వశ్చన్ ధర్మరాజుని అడిగి నువ్వు ఊరంతా తిరిగి రాపో, నీకన్నా సమర్థుడైన వ్యక్తి, నీకన్నా అసమర్థుడైన వ్యక్తి, నీకన్నా వేస్ట్ వ్యక్తి ఇంకెవరన్నా ఉన్నారా కనుక్కొని రాపోయి అంటాడు. అయితే దుర్యోధనుడు తిరిగి వస్తాడు, ధర్మరాజు తిరిగి వస్తాడు. వచ్చి ఇద్దరు కూడా లేరని చెప్తాడు.
దుర్యోధనుడు నాకన్నా సమర్థుడు ఎవరు లేరు, నాకన్నా బుద్ధిమంతుడు ఎవరు లేరు అని చెప్పుకొస్తాడు. ధర్మరాజు ఏమో అయ్యా నేనే అందరికన్నా నేను పతనమైన వాడిని, నేనే అందరికన్నా నీచుంది అని ధర్మరాజు చెప్పుకొస్తాడు అనమాట. అంటే ధర్మరాజు లాంటి వ్యక్తియే అంత తెలుసుకున్న, అంత ధర్మం తెలిసిన వ్యక్తియే అయ్యా నాకేం తెలియదు అని చెప్తుంటే మనం ఎలా ఉండాలో అర్థం చేసుకోండి. ఇంకా రెండవ క్వాలిటీ చూడండి, గర్వరాహిత్యము. గర్వం కూడా మనకు అసలు లేచ మాత్రం కూడా ఉండద్దు. అహింస ఎవరైనా పాటిస్తున్నారా అండి? అహింస, జంతువులను చంపడం, ఒకరినొకరు చంపుకోవడము. మనకు బేసిక్ జ్ఞానం అందుకే మిస్ అవుతుంది ఇక్కడ. ఈరోజు సమాజం ఇలా ఉన్నది ఎందుకు అంటే భగవద్గీతలో చెప్పిన జ్ఞానం మనం పాటియట్లేదు కదా. భగవద్గీత కేవలం హిందువులకు మాత్రమే అని ఒక స్టాంప్ గుద్దితే అది అట్లా కాదు కదా. భగవద్గీత ఏం చెప్తున్నది? జనరల్ నాలెడ్జ్ చెప్తున్నది, మనకు జనరల్ ప్రిన్సిపల్స్ చెప్తున్నది, ఎలా మనము వర్తించాలనేది చెప్తున్నది. ఇప్పుడు వినమ్రత, గర్వరాహిత్యం, అహింస ఓన్లీ హిందువులకా? అందరికీ ఉండవలసిన లక్షణాలే కదా ఇవి. ఈ లక్షణాలన్నీ, ఈ జ్ఞానాన్ని, సరైన జ్ఞానాన్ని పెంపొందించుకుంటే సొసైటీ ఎంత బాగుంటది. ఇప్పుడు దాని మధ్యలో ఇంకొక క్వాలిటీ వచ్చింది, సుఖ దుఃఖం సమయములందు సమభావన, నా యందు నిత్యము ఒక అనన్య భక్తి. భగవంతుడి పట్ల అనన్య భక్తి ఉంటే ఈ క్వాలిటీస్ కనుక అందరూ పెంపొందించుకుంటే సొసైటీలో ఎంత సుఖవంతంగా ఉంటది. గాంధీజీ ఏదైతే రామరాజ్యం అన్నారో అది వెంటనే రాదా? అందరికీ రామరాజ్యం కావాలి కానీ రాముడు వద్దు. అయితే ఇప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట, మన లైఫ్ లో ఈ జ్ఞానయోగం అనే సెక్షన్ మనకి ఎందుకు అవసరం. ఎందుకంటే సరైన జ్ఞానం మనకు తెలిస్తే, సరైన అంటే జ్ఞానం అంటే ఏంటో మనకు తెలుస్తున్నది, దాన్ని ఎలా ఆచరించాలో తెలుస్తున్నది, దాన్ని మనం కరెక్ట్ గా ఫాలో అయితే మన జీవితాలే బాగుపడతాయి అట్లా. సో దీనికి ఉన్న మీరు తాత్పర్యము ఒకసారి వాళ్ళ పడుకునే ముందు చదవండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఒక్కొక్క జ్ఞానం యొక్క ఒక్కొక్క ఐటమ్ ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇప్పుడు అది చదవడానికి మనకు మిగతా చాప్టర్ కవర్ చేయలేము, అందుకే మీరు పడుకునే ముందు ఒకసారి వాళ్ళ దాన్ని చదవండి, మీకు చాలా బాగా అనిపిస్తుంది. అయితే మనం 6, 7 అయిపోయింది కదా, 7 నుంచి 12 ఇక్కడ అయిపోయింది కదా, 8 నుంచి 12. ఇప్పుడు 13వ శ్లోకానికి వెళ్దాం. 13th శ్లోక. గేయం యత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ నసత్న నా సదుచ్యతే. దేనిని తెలుసుకొనుట ద్వారా నీవు అమృతత్వమును ఆస్వాదించగలవో అట్టి తెలియదగిన దానిని నేను వివరింతును. అనాదియును నాకు అధీనము అగు బ్రహ్మము ఈ భౌతిక జగపు కార్యకారణముల అతీతమై ఉండును. సో ఇక్కడ ఏం చెప్తున్నానండి, అట్టి జ్ఞానాన్ని నేను నీకు చెప్తున్నాను. అమృతత్వం, ఏ జ్ఞానం అయితే తెలుసుకొని మన అమృతత్వాన్ని చేరుకుంటామో అది నిజమైన జ్ఞానం, అది నేను నీకు వర్ణిస్తున్నాను అంటాడు. అది నేను నీకు వర్ణిస్తాను, ఇంకా ఇప్పుడు కూడా వర్ణిస్తున్నా, ఇంకా వర్ణిస్తా అని చెప్తున్నాడు కృష్ణుడు. అయితే ఇక్కడ ఈ రెండవ లైన్ ఎందుకు చెప్పాడని మనకి నెక్స్ట్ అర్థమవుతుంది. అనాదిను నాకు అతీతమైన ఆగు బ్రహ్మ ఈ భౌతిక జప కార్యకారణం వల్ల అతీతమై ఉండును. అయితే దాన్ని ఎందుకంటే ఇంకో 2 క్వశ్చన్లు ఉన్నాయి కదా, భగవంతుడు అంటే ఏంటి, ప్రకృతి అంటే, పురుషుడు అంటే ఎవరు, ప్రకృతి అంటే ఎవరు అనేది అడిగాడు కదా. అయితే దానికి మొదటి ఫేజ్ మనం ఇంతకుముందు 9వ అధ్యాయం చర్చించుకున్నప్పుడు మనం బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్ అనే మూడు లెవెల్స్ మనం మాట్లాడుకున్నాం కదా. దాంట్లో బ్రహ్మన్ లెవెల్ గురించి కొంచెం చెప్తున్నాడు అనమాట. సర్వతపాని పాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతక్షుతిమల్లోకే సర్వమావృత తిష్టతి. సర్వత్రా అతని హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు, కరణములు వ్యాపించి ఉన్నవి. ఈ విధముగా పరమాత్మ సర్వమును ఆవరించి నిలిచి ఉన్నాడు. సో ఇది బ్రహ్మన్ యొక్క డిస్క్రిప్షన్ అనమాట. అంటే ఇక్కడ పురుషుడు ఎవరు అనే క్వశ్చన్ కి 3 లెవెల్స్ లో ఆన్సర్ ఇస్తున్నాడు. ఒకటి బ్రహ్మన్ గురించి, సర్వేంద్రియ 15వ శ్లోకం, 15th శ్లోక, సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం భోక్తృచ. పరమాత్ముడు సర్వేంద్రియములకు మూలాధారమై ఉన్నాడు, ఇంద్రియ రహితుడు. అతడు సర్వజీవులను పోషించువాడైనను ఆసక్తి లేనట్టివాడు.
అతడు ప్రకృతి గుణములకు అతీతుడేగాక వానికి ప్రభువును అయి ఉన్నాడు. అంటే ఇప్పుడు రెండవ లెవెల్ పరమాత్మ గురించి చెప్తున్నాడు. పరమాత్మ ఫీచర్ ఆఫ్ ద లార్డ్. సో పరమాత్మ అనేవాడు మనందరిలో నివసిస్తూ అతనికి మనం చేసే కార్యాల పట్ల ఏం ఆసక్తి లేదండి. ఏదో మన కోరికల ప్రకారం మనం ఏదైతే చేసుకుంటామో, మనకు ఏదో తినాలనుంటది, ఏదో తినాలనుంటది. భగవంతుడికి అట్లేం లేదు. ఆయన ఆల్రెడీ ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. అతను నతస్య కార్యం కరణం చ విద్యతే నతస్యమ చాభిక సదృశ్యతే. అతనికి ఇది చేయాలి అనే ఒక కార్యం అనేది ఉండదన్నమాట. ఆయన తన ఆసక్తి లేనివాడు. ఓన్లీ భక్తునికి భగవంతునికి ప్రేమ సల్లాపాలు ఏవైతే ఉంటాయో దాని విషయంలో మాత్రమే భగవంతుడు ఆసక్తి చూపిస్తాడు అనమాట. మనం చేసే కార్యాల మీద భగవంతుడికి ఏం ఆసక్తి ఉండదండి. వీడేమో చేసుకుంటున్నాడు అంటే, ఎందుకంటే అవి భౌతిక జగత్తుకు సంబంధించినవి కదా. ఆధ్యాత్మిక జగత్తులో సంబంధించినవి అయితే భగవంతుడి ఇష్టాన్ని చూపిస్తాడు. మనం ఇక్కడికి వచ్చి ఏదో నేను ఏమో చేసుకుంటానని భగవంతునికి అంటే అతనికి ఆసక్తి ఉండదు. అయితే 16వ శ్లోకం బహిరంతశ్చ భూతాన అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తత్ విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. పరమాత్ముడు స్థావర జంగములైన సర్వజీవుల అంతర్బాహ్యములలో నిలిచి ఉండెను. సూక్ష్మత్వ కారణముగా అతడు భౌతికేంద్రియములకు అగోచరుడును అగ్రాహ్యుడును అయ్యున్నాడు. అతి దూరమున ఉన్నను అతడు సర్వులకు సమీపంగానే ఉండు. ఇది అతని క్వాలిటీస్ గురించి చెప్తున్నాడు. పరమాత్మ క్వాలిటీ అన్ని సర్వజీవులలో స్థావర జంగములు సర్వజీవుల అంతర్బాహ్యములో నిలిచి ఉండడం. సూక్ష్మత్వ కారణముగా అంటే చాలా సూక్ష్మంగా అతడు భౌతికేంద్రియమును కంట్రోల్ చేస్తూ దాని యొక్క అవసరాలను తీరుస్తూ అందులో మన అందరిలో కూడా నివసిస్తూ ఉంటాడు అనమాట. అగ్రాహ్యుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు అతనికి ఏమీ అవసరం లేదండి. అగ్రాహ్యుడు ఆయన. అతి దూరమున ఉన్నాడు. తద్దూరే తద్వంతికే అంటే ఆయన దూరంగా ఉన్నట్టు కూడా ఉంటది, మనం ఇంకా దగ్గరగా కూడా ఉన్నట్టు ఉంటది. సో అది అచింత్య తత్వం అన్నమాట భగవంతుడికి. 17వ శ్లోకం అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతం భర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ఠు ప్రభు విష్ణు చ. పరమాత్ముడు జీవుల యందు విభజింపబడినట్లు కనిపించినను అతడెన్నడూనూ విభజించబడక ఏకమై నిలిచి ఉండును. సర్వజీవులను పోషించువాడైనను సర్వులను కబలించున్నది మరియు వృద్ధునంచున్నది అతడే అని అవగాహనము చేసుకోవలను. సో ఇక్కడ ఇంకో కొన్ని క్వాలిటీస్ చెప్తున్నానండి. మనకు అనిపిస్తుంది, చాలా మంది అడుగుతారండి, ఇన్ని జీవుల మధ్య పరమాత్మ డివైడ్ అయి ఉన్నాడు కదా, మరి భగవంతుడు డివైడ్ అయిపోయాడా, ఇంకా లేడా భగవంతుడు అనుకుంటాడు. లేదు, ఆయన విభజించబడినా కూడా అతను అలాగే ఉంటాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. భగవంతుడి క్యాలిక్యులేషన్ లో 1 - 1 = 1 అంటే 1 - 1 = 2 అవుతుంది అన్నమాట. డివిజన్ బేసికలీ. మనకు ఆ క్యాలిక్యులేషన్ ఎలా అంటే, ఇప్పుడు దెర్ ఆర్ డిఫరెంట్ క్యాండిల్స్ ఫ్రమ్ వన్ క్యాండిల్. ఓకే, ఒక క్యాండిల్ నుంచి ఇంకో క్యాండిల్ అంటిస్తే ముందున్న క్యాండిల్ ఒరిజినల్ క్యాండిల్, అది అంతే, దాని పొజిషన్ అలాగే ఉంటది. కానీ ఆ క్యాండిల్ ఒరిజినల్ క్యాండిల్. ఇంకో క్యాండిల్ వస్తే ఆ క్యాండిల్ ఆరిపోతుందా? ఆరిపోతుందా? అలాగే ఉంటది. అలాగే పరమాత్ముడు ఎన్ని జీవులలో ప్రవేశించినా కూడా మన ఒరిజినల్ స్థితి అనేది అలాగే ఉంటుందండి. దానికి ఏం కాదు. సో అలాగే సర్వజీవులను పోషించువాడైనను సర్వలను కబలించున్నది మరియు వృద్ధునందుతున్న అతడే అని. ఇక్కడ ఈ పోషించుచున్నాడనే వర్డ్ చాలా మనకు ఇంపార్టెంట్ మన ప్రాక్టికల్ లైఫ్ లో. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి, భగవంతుడు అన్ని జీవులను పోషిస్తున్నాడండి. మనం ఆలోచించుకోవాలి ఈ విషయం. మనని పోషించడం, మనకు గాలి, నిప్పు, నీరు, తర్వాత భూమి, ఆకాశం, ఇవన్నీ ఇచ్చింది ఎవరు? మనలో ఎవరైనా తయారు చేశారా వాటిని? మనం గుర్తించాం ఎప్పుడు.
ఇవేవి మనం మానవ సృష్టి కాదు ఇది. అయితే ఒకసారి ఒక రైతు గట్టిగా తన పొలంలో కూర్చొని ఏడుస్తుంటాడనమాట. భగవంతుడా! నేను ఇంత కష్టపడ్డాను, ఇంత కష్టపడ్డాను. నేను ఆహ్, నాకేం ఫలితం రావట్లేదే. నేను ఇంత కష్టపడ్డాను అని ఏడుస్తుంటాడనమాట. అయితే భగవంతుడు అతనితోని మాట్లాడతాడనమాట. మాట్లాడి, "అయ్యా! నీకు భూమి ఇచ్చిందెవరు? అంటే నువ్వే స్వామి" అంటారు. "నీకు విత్తనం ఇచ్చిందెవరు? నువ్వే స్వామి" అంటాడు. ఆ! దాని తర్వాత దాన్ని వర్షాలిచ్చిందెవరు? నువ్వే స్వామి అంటాడు. తర్వాత నీకు గాలిచ్చిందెవరు? నువ్వే స్వామి అంటారు. దాని తర్వాత దాంట్లో పోషక తత్వాలిచ్చిందెవరు? సోమభూత్వ రసాత్మక అంటే చంద్రుడి నుంచి పోషక తత్వాలొస్తాయి. ఆ పోషక తత్వాలిచ్చిందెవరు? నువ్వే స్వామి అంటారు. మరి నువ్వేం జేశావు? నేను నాటాను స్వామి అంటాడు. అయితే ఎవరు ఎక్కువ కష్టపడ్డారంటే నువ్వే స్వామి అంటారు. అయితే మనకు తెలియకుండా మన బ్యాక్‌గ్రౌండ్‌లో భగవంతుడు మనకి ఎన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తే గాని మనం ఇక్కడ కూర్చొని అయ్యో! నేను ఎంతో చేస్తున్నాను అనుకుంటాం. యాక్చువల్లీ భగవంతుడు మనకన్నా ఎక్కువ కష్టపడి మనకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి యూ జస్ట్ ఇమాజిన్ దిస్ బాడీ ఈ శరీరం ఏదైతే ఉందో ఎంత కాంప్లికేటెడ్ మెషిన్ అండి. ఆ! ఎంత కాంప్లికేటెడ్ మెషిన్ ఇంకా ఎంత మంచి సృష్టి. భగవంతుడు దీన్ని ఎంత బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశాడు చూడండి. ఏమన్నా అయితే తనని తాను రిపేర్ చేసుకుంటది. ఇప్పుడు నాకు అనారోగ్యంగా ఉంది. ఒక 4 రోజుల తర్వాత నేను మంచిగా అయిపోతాను. హోప్‌ఫుల్లీ భగవంతుడు ఇఫ్ హి విషెస్. సో, తనను తాను రిపేర్ చేసుకునే శక్తి కూడా ఇచ్చాడు భగవంతుడు. దాని తర్వాత ఇంకొక జీవాన్ని ఇప్పుడు కంప్యూటర్ దగ్గరకొస్తే ల్యాప్‌టాప్ అయితే రాదుగా. అలాగే కానీ ఒక ఇద్దరు మనుషుల దగ్గరకొస్తే ఇంకొక మనిషి పుట్టొచ్చు. ఆ సృష్టి యొక్క విధానాన్ని గూడా భగవంతుడు సృష్టించాడు. ఆ! సో, మన మనము ఓకే. సో, వీల్ ఆన్సర్ థిస్ క్వెషన్. మనకో క్వెషన్ వచ్చింది. సో ఆ! సో, భగవంతుడు మనకెంతో చేస్తే గాని బ్యాక్‌గ్రౌండ్‌లో మనము కొంచెం చేసి మనం ఎంతో చేసినాం అనుకుంటాం. మనం గుర్తించాల్సిందేంటంటే, మనకు ఆ కార్యం జరిపించడానికి భగవంతుడు మనకన్నా చాలా కష్టపడ్డాడండి ఆల్రెడీ. భగవంతుడే గాదు. దేవర్షి, భూత, ఆప్త, నృణాం, పితృణాం అని ఈ మనకు 6 రకాల రుణాలుంటాయండి. దేవ, ఋషి హ్మ్. ఈ ఆరుగురకు మనకు రుణాలుంటాయి. దేవులకు ఋషులకు, దేవర్షి, భూత మన మిగతా ఆహ్, మనుషులకు మరియు భూతాలకు సూక్ష్మ తత్వములంటే. దేవర్షి, భూత, ఆప్త అంటే మనకు కావాల్సిన వాళ్ళకు, నృణ అంటే మిగతా మనుషులకు, పితృణం మన ఫోర్ ఫాదర్స్‌కి వీళ్ళందరికీ మనం రుణాలుంటాయి. అందుకే పితృ రుణము, ఋషి రుణము మనం అన్ని తర్పణాలు వదులుతుంటాం గదా! అవెందుకంటే ఆ రుణాలను తీర్చుకుంటున్నామంట. వి ఆర్ అక్నాలెడ్జింగ్ ద వర్క్ డన్ బై దెమ్. వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళై మనకు ఈ పరిస్థితిని కలిగించి, మనం వాళ్ళకి థాంక్స్ చెప్పుకుంటున్నామనమాట. పితృ రుణాలు మనం తర్పణాలు ఇస్తున్నామంటే ఏంటి? దాని అర్థం ఏంటి? వి ఆర్ అక్నాలెడ్జింగ్ దేర్ కాంట్రిబ్యూషన్స్. సో, అలా మనం భగవంతుని కాంట్రిబ్యూషన్స్ కూడా అక్నాలెడ్జ్ చేయాలి. మనం ప్రార్థన చేస్తున్నామంటే భగవంతునికి ఎందుకు చేస్తున్నామంటే, భగవంతుడా నువ్వు నాకు ఇన్ని ఇచ్చావు. అంటే ఇదొక టైప్ ఆఫ్ ప్రార్థన చాలా ఉంటాయి. నువ్వు నాకు ఇన్ని ఇచ్చావు. నీ వల్ల నేను ఇలా బతకగలుగుతున్నాను. నువ్వు ఇంత చేస్తే గాని నేను ఇంత కొంచెం బతుకుతున్నాననే అవగాహన మనలో ఉండాలండి. సో, అది వచ్చేసి మనకు అసలైన జ్ఞానం, అసలైన ఆహ్, అవగాహన. సో, అందుకే ఇప్పుడు ఇక్కడ అంటున్న పోషించువాడైన ఆయనను సర్వములను కబళించున్నది మరియు వృద్ధి నొంచుచున్నది అతడే అని అవగాహనము చేసుకోవలెను. ఆ అవగాహన అనేది మనకు కలగాలి. చాలా ఇంపార్టెంట్. జ్యోతిషమా 18th శ్లోక. జ్యోతిషమాపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్వ విష్ఠితం. సో, జ్ఞాన జ్ఞేయం జ్ఞాన గమ్యం అంటే అర్జునుడు మొదట్లో క్వెషన్ అడిగాడు కదా! జ్ఞాన గమ్యం ఏంటి? వాట్ ఈస్ ద రిజల్ట్ వి షుడ్ అచీవ్ బై గెయినింగ్ దిస్ నాలెడ్జ్. హ్మ్. పూర్ణములైన సర్వములందు కారణుడై కారణుడతడే. భౌతిక తత్వమును, అంధకారమును అతీతుడై అతడు అవ్యక్తుడు. జ్ఞానము, జ్ఞాన విషయము, జ్ఞాన గమ్యము కూడా అతడే.
అతడే ఎల్లరి హృదయములందు స్థితుడై ఉన్నాడు. మన హృదయంలో స్థితుడై ఉన్న పరమాత్మ ఎవరైతే ఉన్నారో అతనే జ్ఞానగమ్యుడు. క్లియర్ గా చెప్పాడండి ఇక్కడ. జ్ఞానయోగం వల్ల మనం ఏం సాధించాలి? జ్ఞానం తెలుసుకోవడం వల్ల మనం పరమాత్మను చేరుకోవాలి. అది దట్ ఈస్ ద ఫైనల్ కంక్లూజన్ అన్నమాట. మనం ముందు జస్ట్ నేను మధ్య మధ్యలో ఎందుకు రివైజ్ చేస్తున్నా అంటే మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. మనం ముందు క్షేత్రం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఆ క్షేత్రం గురించి తెలిసిన వాడు ఎవరో, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరో తెలుసుకున్నాం. జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకున్నాం. జ్ఞాన గమ్యం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు 4 అయిపోయింది. మధ్యలో పురుషుడు అంటే ఎవరో కూడా తెలుసుకున్నాం. పరమాత్ముడే పురుషుడు అన్నమాట. ఇంకా ఒకటి ప్రకృతి మిగిలింది. ఓకే. ఇతి క్షేత్రం తద్ అజ్ఞానం 19th శ్లోక. ఇతి క్షేత్రం తద్ అజ్ఞానం. ఓకే. జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏకద్విజ్ఞాయ మద్భావయోపపద్యతే. ఈ విధముగా క్షేత్రము, జ్ఞానము, జ్ఞేయములను గూర్చి నాచే సంక్షేపంగా చెప్పబడినది. కేవలం నా భక్తులచే దీనిని పూర్తిగా అవగాహనము చేసుకొని నన్ను పొందగలరు. అయితే ఎవరైతే ఆల్రెడీ దీని గురించి తెలిసి ఉన్నారో వాళ్ళ నుంచి మనం తెలుసుకుంటే గాని మనకు ఇది అర్థం కాదనమాట. మనకు 4వ అధ్యాయంలో కూడా తత్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞాన తత్వదర్శన అనే శ్లోకం మనకు వస్తుంది. అంటే ఆల్రెడీ ఎవరైతే తత్వదర్శులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కానీ మనం తెలుసుకుంటే అప్పుడే మనకు ఈ జ్ఞానం అనేది అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చూశారు, వాళ్ళు ఆల్రెడీ రిలైజ్ అయ్యారు కాబట్టి ఆ జ్ఞానం వాళ్ళకు సూక్ష్మంగా కనబడుతున్నది, ప్రత్యక్షంగా కనబడుతున్నది కాబట్టి వాళ్ళు మనకు అలాగే చూపించగలుగుతారు అనమాట. ఒకవేళ నేనే మ్యాథ్స్ చదువుకోలేదు అనుకోండి, నేను మీకు మ్యాథ్స్ ఏం చెప్తాయ్యా? అట్లనే ఎవరైతే భగవంతు గురించి తెలుసుకోలేరో వాళ్ళకు పూర్తిగా జ్ఞానం, రియలైజేషన్ అనేది ప్యూర్ డివోటీ ఎప్పుడైతే కాదు, వాళ్ళు ఇంకా మనకి ఏం చెప్తారు జ్ఞానం భగవంతుని గురించి? సో మనం గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా ఉండి, అరే వీళ్ళు నిజమైన కృష్ణ భక్తులా, వీళ్ళు నిజంగా భగవద్గీత చదువుకున్నారా, భగవద్గీత యొక్క జ్ఞాన గమ్యం ఏదైతే ఉన్నదో వాళ్ళు చేరుకున్నారా అని అర్థం చేసుకొని వాళ్ళ నుంచి వినాలి. లేకపోతే ఎక్కడి నుంచైనా విని సర్పోచిష్టం పయోయథ అంటారు. అంటే ఎప్పుడైతే అదే జ్ఞానము మనము అభక్తుల నుంచి వింటామో, క్వాలిఫికేషన్ లేని వారి నుంచి వింటామో, అది ఎలా ఉంటదంటే పాలను పాము తాగిన తర్వాత మనం తాగితే ఎలా ఉంటది? అవే పాలు, కానీ ఆ పాము తాగిన తర్వాత ఎలా ఉంటది? అది విషంతో కూడుకొని ఉంటది. అలాగే మనము ఎవరైతే రియలైజ్డ్ సోల్స్ నుంచి వినకపోతే మనం ఆ సర్పోచిష్టం యథోపయ అంటారు. సో అది విషముతో కూడిన పాలు తాగను. ఎందుకంటే మనం భగవంతుని నుంచి అది దూరంగా తీసుకుపోతుంది అనమాట. అలాంటి భౌతిక విషయాలు చాలా ఉన్నాయి. అవి వినడానికి ఒక గురువు దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఇంజనీరింగ్ కాలేజ్ చదివినా కూడా మనకు వచ్చేస్తుంది ఆ జ్ఞానం. కానీ అసలైన జ్ఞానం తెలుసుకోవాలంటే భక్తుల నుంచి తెలుసుకోవాలి. సో అందుకే ఇక్కడ కృష్ణుడు కేవలం నా భక్తులే దీనిని పూర్తిగా అవగాహనము చేసుకొని నన్ను పొందగలరు అంటారు. 20వ శ్లోకం. ప్రకృతిం పురుషం చైవ విద్యన్నాది ఉభావపి వికారాంశ గుణాంశైవ విద్ధి ప్రకృతి సంభవాన్ని. ఇక్కడ ప్రకృతి మరియు పురుషం గురించి వివరిస్తున్నారు. లాస్ట్ 2 మిగిలినాయి కదా మనకు ఆన్సరు. జీవులు మరియు భౌతిక ప్రకృతి రెండును అనాది అని తెలుసుకునవలెను. వాని అందరి పరివర్తనములు మరియు భౌతిక గుణము లేనునవి భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవి. కనీసం వాని అందరి పరివర్తనములు మరియు భౌతిక గుణములనున్నవి భౌతిక ప్రకృతి నుంచి ఉద్భవించినవి. ఓకే. జీవులు మరియు భౌతిక ప్రకృతి రెండు అనాది అని అంటే ఒకటే స్టెప్ లో ఆన్సర్ ఇవ్వట్లేదు ఇక్కడ. ప్రకృతి అంటే ఏమిటని దానికి కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తున్నాడు. అయితే మనం జీవులము మరియు ప్రకృతి ఈ రెండు కూడా భగవంతుని నుంచి ఉద్భవించినవే. అవి రెండు ఎటర్నల్ కూడా, కానీ వాని అంది పరివర్తనలు మరియు భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవి. ఆ మనలో ఏవైతే చేంజెస్ వస్తుంటాయో అలాగే ప్రకృతిలో కూడా చేంజెస్ వస్తుంటాయి. ఆ చేంజెస్ వచ్చేవి మరియు ఆ ప్రకృతి అనేది మొత్తం కలిపి ప్రకృతి అని చెప్తున్నాడు ఇక్కడ. సో ఇంకా నెక్స్ట్ శ్లోకంలో క్లియర్ అవుతుంది. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖాన భోక్తృత్వే హేతు రుచ్యతే. 21st శ్లోక. భౌతిక కార్యకరణములన్నిటికీ ప్రకృతియే హేతువనియు
జగమునందలి పలు సుఖ దుఃఖానుభవనములకు జీవుడే కారణమని చెప్పబడి ఉన్నది. ఓకే. సో ఇక్కడ ఈ 2 శ్లోకాలలో ప్రకృతి గురించి వివరించేశాడు. నెక్స్ట్ శ్లోకంలో పురుషుని గురించి వస్తుంది. ప్రకృతియే హేతు అని. అంటే ఈ జగత్తులో జరిగే చాలా ఈజీ అండి. ఈ కొంచెం వర్డ్స్ కాంప్లికేట్ అయినా కూడా ఈ ప్రకృతి మనకి ఏదైతే కనిపిస్తున్నాయో దాంట్లో ఏదైతే చేంజెస్ కనిపిస్తున్నాయో అవన్నీ ప్రకృతి అని చెప్పేశాడు. పురుష ప్రకృతిస్థో హి భృంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. 22వ శ్లోకం. భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుతూ జీవుడు ఈ విధముగా జీవనము సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సంగత్వమే దీనికి కారణము. ఈ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. ఎవరైతే ఈ దేహరాజు ఏవైతే ఉన్నాడో ఆ ప్రకృతిలో జరిగే చేంజెస్ ని, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ ప్రకృతికి ఎంత క్లోజ్ గా ఉంటే అన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది అనమాట. భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య. ఆ గుణాలంటే ఏంటివి అనేది మనకు నెక్స్ట్ ప్రకృతి త్రిగుణాలు అనేవి నెక్స్ట్ చాప్టర్ అనమాట. 14వ అధ్యాయంలో ఈ గుణాలు అంటే ఏంటి ఇప్పుడు అన్నాడు కదా, ఈ గుణముల యొక్క సంఘం వల్లనే నువ్వు ఇక్కడ ఉన్నావురా నాయన, లేకపోతే నా దగ్గర ఉండేవాడు అంటాడు భగవంతుడు. అయితే ఆ గుణాలు అంటే ఏంటని భగవంతుణ్ణి అర్జునుడు అడిగితే మళ్ళీ 14వ అధ్యాయంలో గుణాలు అంటే ఏంటి, వాటితో మన సాంగత్యం ఎలా ఉంటుంది, వాటితో సాంగత్యం చేయడం వల్ల మనం ఎలా అధోగతులను పురోగతులను పొందవచ్చు. మనకు తెలిసిన గుణ సత్వగుణము, రజోగుణం, తమో గుణం అని ఉంటాయి. మనం ఆల్రెడీ వినే ఉంటాం, కానీ క్లియర్ గా మనకు 14వ అధ్యాయంలో తెలుస్తుంది అనమాట. అయితే ఈ గుణాల సాంగత్యం ద్వారా బై అసోసియేషన్ విత్ దిస్ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ పర్సన్స్ ఫ్యూచర్ లైఫ్ విల్ బి డిసైడెడ్. ఇప్పుడు ఈ శరీరం వదిలేసిన తర్వాత 2వ అధ్యాయంలో చెప్పుకున్నట్టు ఆత్మ అనేది మరో శరీరంలోకి వెళ్ళాలన్నమాట. ఆ వెళ్ళేటప్పుడు మరి వచ్చే శరీరం మనకి ఏ శరీరం వస్తుంది అనేది మనకు తెలియాలంటే మన యొక్క గుణ సాంగత్యం ఎలా ఉన్నదో తెలుసుకోవాలి. మన సత్వగుణంలో ఉన్నామా, రజోగుణంలో ఉన్నామా, లేదా తమో గుణంలో ఉన్నామా అనే దాన్ని బట్టి మనము మన యొక్క నెక్స్ట్ శరీరం అనేది తయారవుతుంది అనమాట. సో ఊర్ధ్వం గచ్చతి సత్వస్వ మధ్య తిష్టంతి రాజస జగన్య గుణ వృత్తిస్త అదో గచ్చతి తాపస. సో ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు ఊర్ధ్వం పైకి వెళ్తారనమాట. అంటే వాళ్ళ కాన్షియస్నెస్, వాళ్ళ చేతన ఏదైతే ఉందో వాళ్ళ మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతూ పోతుంది అనమాట. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన చేతన చూసుకుంటే మనం దిగజారిపోయామా మనము, లేకపోతే మనము ఇంప్రూవ్ అయ్యామా అనేది మనకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. అయితే మన యొక్క గుణ సాంగత్యం అనేది మనకు తెలిసిపోతుంది ఈజీగా. ఇప్పుడు కొందరు ఉంటారు చిన్నప్పుడు బాగుంటారు, పెద్దగా అయిన తర్వాత చాలా ఫ్రెండ్స్ తో కలిసి అటు ఇటు తెలుసు లేకపోతే ఏ కారణాల వల్లనో వాళ్ళు చెడు అలవాట్లకు గురవుతుంటారు. అంటే వాళ్ళ చేతన అనేది దిగజారిపోతుంది అనమాట. అధో గచ్చంతి తామసాహ. మెల్లమెల్లగా తమో గుణంలో వెళ్ళడం వల్ల ఈ శరీరం వదిలేసిన తర్వాత ఏమవుతుంది, అదే తమో గుణంలో ఉన్న శరీరాలు కుక్క, నక్క, పిల్లి లేకపోతే ఇట్లాంటి శరీరాలు మనకు దొరుకుతాయి అన్నమాట. అదే రజోగుణంలో ఉన్నారనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత వాడు అనుకున్నాడు నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఎన్నో కోరికలు ఉన్నాయి వానికి, అది తీర్చుకోవాలి, ఇది తీర్చుకోవాలి అనేవానికి మళ్ళీ సరేనాయనా నీకు ఈ జీవితం సరిపోదు అవన్నీ తీర్చుకోవడానికి, నువ్వు ఇంకో జన్మ ఎత్తి ఇక్కడే పుట్టిన తర్వాత నువ్వు తీర్చుకో అంటాడు భగవంతుడు. అదే సత్వగుణంలో ఉన్నవారంటే సత్వగుణంలో దైవభక్తి, దాని తర్వాత అయ్యా ఈ శరీరం జ్ఞానం అనేది ఉంటది అనమాట. జ్ఞానం మరియు సుఖం అనేది సత్వగుణం యొక్క అవుట్కమ్స్. అంటే ఇవన్నీ మీరు నెక్స్ట్ చాప్టర్ లో వింటారు. బట్ జస్ట్ ఐఎమ్ గివింగ్ అ బ్రీఫ్ డిస్క్రిప్షన్ బికాస్ ఇక్కడ కారణం గుణ సంగోస్య అనే పదం వచ్చింది కాబట్టి దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మన గుణ సాంగత్యం, మన ఏ గుణంలో ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం మళ్ళీ మళ్ళీ మనం చూసుకుంటూ ఉండాలన్నమాట, దాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. లేకపోతే ఎట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ మనకు ఒకవేళ మనం తమో గుణంలో ఉన్నాం అనుకోండి, వచ్చే శరీరం ఏదైతే తమో గుణం యొక్క శరీరం వస్తుంది. అయితే ఈ జీవితంలో మనం సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి. అది ఎలా పెంపొందించుకోవాలి? ఇలా శాస్త్రాలు చదవడం వల్ల, భగవంతుని యొక్క హరినామం జపం చేయడం వల్ల, తర్వాత సాధు పురుషులతో సాంగత్యం వల్ల, అలాంటి సత్వగుణ ఇంకా చాలా డిస్క్రిప్షన్ వస్తుంది. ఇది నేను జస్ట్ బ్రీఫ్ గా చెప్పాను అనమాట. ఎలాంటి ఫుడ్స్ తినాలి సత్వగుణంలో ఉండాలంటే, ఎలాంటి టైమింగ్స్ లో నిద్రపోవాలి, ఇంత డీటెయిల్ వరకు కూడా కృష్ణుడు చెప్తాడండి భగవద్గీతలో. నేనేదో
నా సొంతంగా చెప్పట్లేదు. కృష్ణుడు ఎలాంటి తిండి తినాలనేది కూడా చెప్తాడు భగవద్గీతలో. ఎలాంటి ఎప్పుడు ఏ టైంలో నిద్రపోవాలి, ఎంత తిరగాలనేది కూడా చెప్తాడండి. సో మనం ఆ సత్వగుణాన్ని పెంపొందించుకుంటే మన చేతన అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. ఇప్పుడు లాస్ట్ పురుషుని గురించి. అయినను ఈ దేహమునందు దివ్య ప్రభువును దివ్య యజమానుడగును పర్యవేక్షుడను అంగీకరించువాడును పరమాత్మగా తెలియబడువాడును అగు దివ్య భోక్త మరి ఒకడు కలడు. అంటే మనం ఇంత చర్చించుకున్నా కూడా ఇవన్నిటి గురించి తెలిసిన మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. మన క్షేత్రం, జ్ఞానం, క్షేత్రజ్ఞ, జ్ఞానగమ్యం, తర్వాత ప్రకృతి, ఇవన్నిటి కూడా మాస్టర్ ఒకటి ఉన్నాడండి. ఎవరు? ఏవం వ్యక్తి పురుషం ప్రకృతిం చ గుణై సహ. 24th శ్లోక 24. సర్వదా వర్తమానోపి నస భూయోభిజాయతే. భౌతిక ప్రకృతి, జీవుడు, త్రిగుణముల అంత ప్రక్రియకు సంబంధించిన ఈ తత్వమును అవగాహన కొనినవాడు నిశ్చయముగా మోక్షమును బడయును. అతని వర్తమాన స్థితి ఎట్లున్నను అతడు తిరిగి జన్మింపడు. అంటే పురుషుని గురించి ఒకటే శ్లోకంలో చెప్పేశాడు అనమాట. వీటన్నిటికీ మాస్టర్ ఎవరైతే ఉన్నాడో వాడు పురుషుడు అనమాట, భగవంతుడు, పరమాత్మ. అయితే ఈ జ్ఞానం ఇప్పటి వరకు మనం ఏదైతే తెలుసుకున్నామో దాన్ని కరెక్ట్ గా తెలుసుకున్నవాడు, దాన్ని కరెక్ట్ గా రియలైజ్ అయిన వాడు మళ్ళీ జన్మనెత్తాడు, ఖచ్చితంగా మోక్షం సాధిస్తాడు అనేది కృష్ణుడు గ్యారంటీ ఇస్తున్నాడు శ్లోకంలో. అయితే ఇప్పుడు ఈ చాప్టర్ విన్న వారందరూ కూడా మోక్షానికి అర్హులు. కానీ దాన్ని ఎలా మనం ఉపయోగించుకుంటాం అనేది, ఇప్పుడు టికెట్ వచ్చింది, ఆ టికెట్ జేబులో పెట్టుకుంటావా పరేసుకుంటావా అనేది మన ఇష్టం. జ్ఞానం వస్తే సరిపోదు కదా, దాన్ని పట్టుకొని మనం యాక్ట్ కూడా చేయాలి కదా, దాన్ని వర్తించాలి కూడా కదా. అయితే మనం మనకు టికెట్ అయితే ఇచ్చారు, అయ్యా నువ్వు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళిపోవని, నువ్వు ఇక్కడ నుంచి మోక్షాన్ని సాధిస్తావని భగవంతుడు టికెట్ ఇచ్చాడు మనకు. కానీ మనం ఆ టికెట్ ను ఎలా సద్వినియోగం చేసుకుంటామని మన చేతిలో ఉంది. ఓకే. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మాననాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. పరమాత్మని కొందరు ధ్యానము చేతను, మరికొందరు జ్ఞానాభ్యాసము చేతను, కొందరు నిష్కామ కర్మ చేతను మరి తమయందు దర్శింతురు. సో ఈ 3 విధులను చెప్పారన్నమాట. భక్తి యోగము, జ్ఞాన యోగం మరియు ఇంకా ఉంటే జ్ఞాన కర్మయోగం. సో ఈ 3 పద్ధతుల ద్వారా కూడా కొందరు భగవంతుని ఆశ్రయిస్తుంటారు అని చెప్తున్నారు. అన్యేత్వేమవచ అనంత శృత్వానేభ్య ఉపాసతే తేపి చాతితరంత్వేవ అంతేవ నృత్యం శృతిపరాయణాః. ఇంకొందరు ఆధ్యాత్మిక జ్ఞానముతో పరిచయము లేకున్నను ఇతరుల నుండి పరమ పురుషుని గురించి శ్రవణము చేసి అతడిని పూజించుట నారంభింతురు. ప్రామాణికుల నుండి శ్రవణము చేయు ప్రవృత్తి గలవారగుచ్చటయే వారును జననం మరణ మార్గమును తరలింపగలరు. అంటే సరే సార్, మరి నాకు జ్ఞానయోగము, భక్తి యోగము ఇవేం అర్థమైతలేదు కదా, నేను ఇంత చదివినా, నేను ఎంత విన్నా నాకు అర్థమవుతలేదు కదా అంటే, మీరు వినండి, విన్నా అర్థం కాదు అది కాదు, కానీ ఇవన్నీ నాకు తెలియదు కదా అంటే మీరు జస్ట్ తెలిసిన వారి దగ్గర నుంచి వినండి సరిపోతుంది అంటున్నారు భగవంతుడు ఇక్కడ. అట్లాంటి వానికి కూడా మోక్షం అనేది వస్తుంది. సో మీరు జస్ట్ వినండి. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగ తద్విద్ధి భరతర్షభ. ఓ భరత వంశ శ్రేష్ఠుడా, స్థితిని కలిగి ఉన్నట్టి స్థావర జంగములలో నీవు గాంచునదేదైనను క్షేత్రజ్ఞుల సంయోగమే తెలుసుకొనుము. ఓకే, 35 వరకు ఉన్నాయా? ఓకే. సో ఈ క్షేత్రజ్ఞ సంయోగం వల్లనే ప్రకృతి నడుస్తున్నది. ఈ మన కళ్ళ ముందు కనిపించేది ఏది అయినా కూడా దాని సంయోగమే
అని చెప్తున్నాడు అనమాట. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్చ వినస్తం చ వినస్తం య పశ్యతి స పశ్యతి. సర్వదేహములందు ఆత్మను కూడి ఉండు పరమాత్మను గాంచువాడు మరియు నాశవంతమైన దేహమందలి ఆత్మ పరమాత్మలిరువురిని ఎన్నడూనూ నశింపని వారుగా తెలుసుకొనగలిగిన వాడు యథార్థ దృష్టిని కలిగిన వాడు. ఇప్పుడు బేసికల్ గా ఈ శ్లోకాలలో ఏం చెప్తున్నాడంటే సమ్మరీ ఇస్తున్నాడు అనమాట ఈ చాప్టర్ కి. సమ్మరీ ఇస్తున్నాడు, ఇది జ్ఞానంలో యోగంలో వస్తుంది, దాని తర్వాత ఇది తెలుసుకోలేకపోయినా జస్ట్ విన్నా సరిపోతుంది, ఇది విన్న వెంటనే మనకు ఏం లాభం వస్తుంది, దాని తర్వాత యథార్థ దృష్టి అంటే జ్ఞానం తెలిసిన వాడు అసలైన దృష్టితో చూడగలడు అని చెప్తున్నాడు అనమాట. ప్రకృత్యైవచ కర్మాణి ఓకే 29th శ్లోక, సారీ 29. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి హినస్త్యాత్మానాత్మానం తతో యాతి పరాం గతిం. సర్వత్ర ప్రతి జీవి యందును సమముగా నిలిచి ఉండు పరమాత్మను దర్శించువాడు తన మనస్సుచే తను హీనపరచుకొనడు. ఆ విధముగా అతడు పరమగతిని పొందగలడు. ఫలశ్రుతి ఇస్తున్నాడు బేసికలీ. సో ఎవరైతే ఈ జ్ఞానం తెలుసుకుంటాడో వాడు తన యొక్క మనసు ద్వారా అధోగతికి చెందాడు అనమాట. ఏమంటున్నాడు ఇక్కడ? తాను హీనపరచుకున్నాడు, తాను అడ్వాన్స్ అవుతాడు అనమాట. ప్రకృతి చైవ కర్మాణి క్రియమానాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. భౌతిక ప్రకృతి సృష్టింపబడిన దేహము చేతనే సర్వకార్యములు అనరింపబడుతూ చున్నవనియు మరియు తాను అకర్తనియు గాంచి కలిగిన వాడు యథాదృష్టి కలిగినట్టివాడు. అంటే మనం కాదు చేసి, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు, నేను కాదు చేసేది, ఈ ప్రకృతి సృష్టించిన ఈ దేహం ఉన్నది కదా, దాని వల్ల ఈ కార్యాలన్నీ నడుస్తున్నాయి, నేను ఏదో చేస్తున్నాను అనుకుంటే అది తప్పు అంటున్నాడు అనమాట. హితాభూత పృథగ్భావ ఏకస్తమను పశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. బుద్ధిమంతుడైన వాడు భిన్న దేహముల కారణముగా భిన్న వ్యక్తిత్వములు దర్శించుటను విరమించి జీవులు ఏ విధముగా సర్వత్రా విస్తరించరో గావింపుడు బ్రహ్మభావమును పొందును. ఓకే. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. నిత్య దృష్టి కలిగిన వారు అవ్యయమైన ఆత్మను దివ్యమైన దానిగాను నిత్యమైన దానిగాను త్రిగుణాతీతమైనదిగాను దర్శింతురు. ఓ అర్జున, అట్టి ఆత్మదేహముతో సంపర్కము కలిగి ఉన్నను కర్మ నొనరింపదు మరియు బద్ధము కాదు. సో మళ్ళీ దేహము మరియు ఆత్మ గురించి చెప్తున్నాడు ఇక్కడ. యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మా నోపలిప్యతే. సర్వత్ర వ్యాపించున్నది సూక్ష్మత్వ కారణముగా ఆకాశము తేనితోనూ కలియనట్లు బ్రహ్మభావములో నిలిచిన ఆత్మ దేహమునందు నిలిచి ఉన్నను దేహముతో కలియదు. యథా ప్రకాశయేత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఓ భరతవంశీయుడా, ఒక్కడే అయిన సూర్యుడు లోకమంతటిని ప్రకాశింపజేయునట్లు దేహమందలి ఆత్మ సమస్త దేహమును చైతన్యముతో ప్రకాశింపజేయుచున్నది. క్షేత్రజ్ఞయోరేవ మంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. దేహము మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞునకు నడుమ గల భేదమును జ్ఞాన దృష్టితో దర్శించి ప్రకృతి బంధము నుండి మోక్షమును బడయు విధానము నెరుగగలిగిన వారు పరమగతిని పొందగలరు. సో లాస్ట్ 5-10 శ్లోకాలు ఏమంటే దీన్ని సమ్మరీ ఇచ్చాడండి. ఓన్లీ క్షేత్రం అంటే ఏంటి దీని గురించి మీరు తెలుసుకున్నారు కదా, కొంచెం ఫలశ్రుతి ఇచ్చాడు. దాని తర్వాత ఆత్మ మరియు దేహము యొక్క
భేదము మరియు దాని యొక్క వివరణ తెలిపారంటే. సో మనం ముందే కంక్లూషన్ చేసుకున్నాం కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయా. సో ఈ జ్ఞానం తెలుసుకున్న వారు సరిగా అంటే ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీస్ మనము అంటే ఏంటి సంక్షిప్తంగా ఈ లోకం మొత్తం గురించి వివరించేశాడు భగవంతుడు. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదములు. ఎనీ 2 questions I can take. మోరి శేషాచార్య చేతులు ఎత్తారు. శేషాచార్య గారు మీరు అన్మ్యూట్ చేయండి, ప్రశ్న అడగండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మీరు మళ్ళా పునర్దర్శనం చాలా ఆనందంగా ఉంది. మొదటగా కొద్దిగా ఆరోగ్యం సహకరించకపోయినా కూడా మీరు చక్కగా చెప్పారు. మీరు గతంలో 9వ అధ్యాయానికి వచ్చారు. అంటే ఈ మొత్తం శరీరానికి గుండెకాయ ఎలాంటిదో 9వ అధ్యాయం అలాంటిదని చెప్పారు. అలాగే ఈ రోజు 13వ అధ్యాయం చాలా కష్టతరంగా ఉంది. శ్లోకాలు చదివే విధానంలో మీరు కష్టపడ్డారు, అర్థం చేసుకోవడంలో నేను చాలా కష్టపడ్డాను. నాకు మొత్తం మీద అర్థమైంది ఏంటంటే ఈ 13వ అధ్యాయం నేను 1కి 5 సార్లు చదవాలి అని అనుకుంటున్నాను. అలాంటి కష్టమైన శ్లోకాలు మీరు చదువుతూ ఆరోగ్యం సహకరించకపోయినా అర్థవంతంగా మాకు చాలా చక్కగా చెప్పారు. చాలా సంతోషం. ఇక నా ప్రశ్న వచ్చేసరికి, ఇప్పుడు మనం భగవంతుడిని చేరాలనుకోండి, కొంతమంది సరాసరి భగవంతుడి ధ్యానం చేస్తారు, భగవంతుడి ధ్యాసలోనే జీవితం అంతా గడుపుతారు. కానీ మరి కొంతమంది ఒక గురువుని ఆశ్రయిస్తారు. గురువుని ఆశ్రయించి వారి ద్వారా జ్ఞానాన్ని సంపాదించి భగవంతుడి వైపు దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కువ మంది మీరు ఇంత చెప్తున్నటువంటి పరమాత్ముడి యొక్క రహస్యాన్ని, తత్వాన్ని తెలుసుకోకుండా ఆ గురువుకే అంకితమై జీవితం అంతా కూడా గురువునే దేవుడిగా భావించి వాళ్ళ జీవితాన్ని చాలిస్తున్నారు. నేను గమనించింది, ఒక గురువుని ఎంచుకుంటారు, ఇంకా ఆయనే దేవుడు, ఇక అక్కడితో ఆగిపోతున్నారు. మీరు చెప్పే ఈ పరమాత్మ దగ్గరికి అందరూ చేరటం లేదు. మరి దీని మీద కొద్దిగా మీరేమైనా చెప్తారా అని. మీరు అన్నది కరెక్టే. చాలా మంది గురువు దగ్గరనే యాక్చువల్లీ అది సరైన డిస్టర్బెన్స్ వస్తుంది. స్మిత చైతన్య బ్రో, మ్యూట్ యువర్ మైక్. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే కృష్ణ. స్మిత చైతన్య బ్రో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే హరే కృష్ణ. రామ రామ హరే రామ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ రామ హరే కృష్ణ. ఓకే ఓకే, జై బాబు గారు. కాస్త డిస్టర్బెన్స్ ఉందండి. పక్కన హరే కృష్ణ హరే కృష్ణ అని చెప్తున్నారు, అది వినిపిస్తుంది, రీసౌండ్ వస్తుంది. వాళ్ళు ఇంకొక మీటింగ్ హరే కృష్ణ. స్మిత చైతన్య ప్రభు, ప్లీజ్ మ్యూట్ మ్యూట్. సరే, వాళ్ళు నేను టైప్ చేసి పర్వాలేదు, వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, మీరు అన్నట్టు యాక్చువల్లీ చాలా మంది గురువు దగ్గరనే ఆగిపోతారు. గురువు మనకు మార్గదర్శనం చేసి భగవంతుని దగ్గర తీసుకుపోవాలి. అది యాక్చువల్లీ ప్రామాణికమైన గురువు ఆయన అన్నమాట. మీరు అన్నట్టు చాలా మంది అక్కడికే ఆగిపోతారు, అది తప్పు యాక్చువల్లీ. ఎందుకు జ్ఞానిన సత్వదర్శిన తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్న సేవయ. గురువుకి సేవ చేయాలి. సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రే. అంటే అన్ని శాస్త్రాలలో కూడా గురువు భగవంతుడితో సమానం అని చెప్పారు. ఏ విధంగా అంటే భగవంతుడు ఎంత ఇంపార్టెంటో గురువు కూడా మనకు అంత ఇంపార్టెంట్. కానీ అతనే దేవుని చేయొద్దు, అతను కూడా దేవుని యొక్క దాసుడే. కానీ మనం ఆలోచించేటప్పుడు అతను ఇచ్చే రెస్పెక్ట్ మాత్రం భగవంతునికి ఇచ్చే రెస్పెక్ట్ ఆయనకి ఇవ్వాలన్నమాట. అంత రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ
అతడే భగవంతుడు అనే కాన్సెప్ట్ అనేది చాలా తప్పు అన్నమాట. ఒక్క మాట అండి, వారు కూడా గురువులు కూడా నేను దేవుడిని అని ఎప్పుడు చెప్పరు. నేను దేవుడిని అని ఎక్కడ ఏ గురువు చెప్పాలా, భగవంతుడి తత్వాన్నే బోధిస్తారు. కానీ ఈ మనుషులు ఎక్కువ శాతం మంది ఆ స్వరూపాన్ని, ఆ మూలాత్మని మర్చిపోతున్నారు. మీ ఇంక వాళ్ళ ధ్యాసలోనే జీవితం అయిపోతుంది. నా బాధ అది. అంటే వాళ్ళు కూడా ఎప్పుడు దేవుని నేనని ఏ గురువు చెప్పలేదండి. గురువు భగవంతుడి తత్వాన్ని మాత్రమే వాళ్ళు బోధిస్తారు. కానీ ఎందుకు ఈ వీళ్ళు అలా అర్థం చేసుకోలేకపోతున్నారని నాకు కొద్దిగా ఆవేదన మాత్రం ఉందండి. అది కలియుగ ప్రభావం అండి. మనము దాన్ని కట్ చేయాలంటే సరైన మనకు ఆ జ్ఞానం అనేది మనం ఎంత వీలైతే అంత ప్రచారం చేస్తే సరైన జ్ఞానం అనేది లోకానికి ఇవ్వాలి. లేకపోతే ఇలాంటి డీవియేషన్స్ అనేవి చాలా వస్తుంటాయి అన్నమాట. ఎంతో పెద్ద పెద్ద సంస్థలు కూడా ఇలాంటి మీరు చెప్పినటువంటి ఫిలాసఫీని పాటిస్తుంటారు అన్నమాట. కానీ అది శాస్త్రం ప్రకారంగా తప్పు. సో హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. ప్రభుజీ ఇంకొక క్వశ్చన్ తీసుకొని వాళ్ళు చాట్ లోనే క్వశ్చన్స్ చెప్తే మేము వాట్సాప్ లో ఆన్సర్ పంపించి మేము చూస్తాము ఈరోజు. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఎవరికైనా ఉంటే వాళ్ళు అడగచ్చు. జ్యోతిర్మయి గారు అడుగుతున్నారు. ఓకే, జ్యోతిర్మయి గారు మీరు హలో 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 గురూజీ, హరే కృష్ణ చెప్పండి. అది మీరు భగవద్గీతలో 18 అధ్యాయాలలో ఫస్ట్ నుంచి 6 వరకు అది జ్ఞానయోగం అన్నారు కదండి. లేదు, కర్మయోగం అండి. జ్ఞానయోగం లాస్ట్. కర్మయోగము నెక్స్ట్ ఎంత? ఫస్ట్ నుంచి 7th అండి? ఫస్ట్ నుంచి 6th వరకు. 6th వరకు. 7th నుంచి 12th వరకు భక్తి యోగం అండి? భక్తి యోగం. భక్తి యోగం తర్వాత కర్మయోగం. 13 నుంచి 18 వరకు అండి? అవునండి. 13 నుంచి 18 వరకు జ్ఞానయోగము. జ్ఞానయోగం, భక్తి యోగం ఫస్ట్. కర్మయోగం. ఫస్ట్ది కర్మయోగం కదండి. జ్ఞానయోగం ఫస్ట్ నుంచి 6th వరకు కర్మయోగము. దాని తర్వాత 7 నుంచి 12 భక్తి యోగము. దాని తర్వాత 13 నుంచి 18 జ్ఞానయోగం. జ్ఞానయోగం లాస్ట్ జ్ఞానయోగం. అదే కన్ఫ్యూజ్ అయిందండి గురుగారు. సరేనండి, థ్యాంక్స్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఒక చిన్న ప్రశ్న ఉంది, ఆ ప్రశ్న తర్వాత మనం ఈ సెషన్ విరమించుకుందాం. హరే కృష్ణ ప్రభు, ఈస్ దేర్ ఎనీ రెస్ట్రిక్షన్స్ టు చాంట్ హరే కృష్ణ హరే రామ so and so times, or can chant any time during the days? We can chant any time during the day, so that is not a problem. Shastra said there is no rules and regulations for chanting Hare Krishna. Different వేరే వేదిక మంత్రాలకు అయితే వాటికి చాలా నియమాలు ఉంటాయండి. దీనికి హరే కృష్ణ మహామంత్రానికి అయితే నియమం లేదు. మనం పొద్దున్నే లేచి కానీ రాత్రి టైంలో మన డే టైంలో ఎప్పుడన్నా కూడా మనం చాంటింగ్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. హరే కృష్ణ, ధన్యవాదాలు ప్రభుజీ. ఈ రోజు చక్కగా మీరు 13వ అధ్యాయాన్ని చక్కగా మీరు వివరించారు. అందులోని మీ ఆరోగ్యం సహకరించలేదు, అయినా కూడా మీరు ప్రయత్నించారు. ఈ శ్రోతలందరికీ మా ధన్యవాదాలు. చక్కగా వాళ్ళు కూడా ప్రశ్నలు అడిగి వాళ్ళ సందేహాలని ఓకే, మనం ఇక్కడతో ఈ 13వ అధ్యాయాన్ని ముగించి 14వ అధ్యాయానికి మీ అందరికీ ఆహ్వానం. 18 రోజులు ఈ పురుషోత్తమ మాసం అందరూ వస్తున్నారు. చక్కగా ఇదే విధంగా కంటిన్యూ అవ్వండి. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే రామ, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.